తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 50 అజెండాలపై పాలక మండలి సభ్యులు, ఈవో, అదనపు ఈవో చర్చించనున్నారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాల తయారీకి సంబంధించిన సరుకుల కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కమిటీ సిఫార్సు మేరకు రాబోయే 6 నెలలకు సరిపడా సుమారు 10 లక్షల కేజీల నెయ్యి, అలాగే యాలకుల కొనుగోలుపై పాలక మండలి చర్చించనుంది. దీంతో పాటు స్థానికుల సమస్యల పరిష్కారం పైన బోర్డు దృష్టి సారించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 50 అజెండాలపై పాలక మండలి సభ్యులు, ఈవో, అదనపు ఈవో చర్చించనున్నారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాల తయారీకి సంబంధించిన సరుకుల కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కమిటీ సిఫార్సు మేరకు రాబోయే 6 నెలలకు సరిపడా సుమారు 10 లక్షల కేజీల నెయ్యి, అలాగే యాలకుల కొనుగోలుపై పాలక మండలి చర్చించనుంది. దీంతో పాటు స్థానికుల సమస్యల పరిష్కారం పైన బోర్డు దృష్టి సారించనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 50 అజెండాలపై పాలక మండలి సభ్యులు, ఈవో, అదనపు ఈవో చర్చించనున్నారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాల తయారీకి సంబంధించిన సరుకుల కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కమిటీ సిఫార్సు మేరకు రాబోయే 6 నెలలకు సరిపడా సుమారు 10 లక్షల కేజీల నెయ్యి, అలాగే యాలకుల కొనుగోలుపై పాలక మండలి చర్చించనుంది. దీంతో పాటు స్థానికుల సమస్యల పరిష్కారం పైన బోర్డు దృష్టి సారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈరోజు పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా ఈ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభం కానుంది. 10:30 గంటలకు టీటీడీ పరిపాలన ఏదైతే అన్నమయ్య భవనంలో పాలక మండలి సభ్యులతో పాటు టీటీడీ చైర్మన్, అలాగే ఈవో, అదనపు ఈవోలు, అలాగే దానికి సంబంధించి టీటీడీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ పాలక మండలి సమావేశం జరగనుంది. దీంట్లో ముఖ్యంగా టీటీడీకి సంబంధించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి ఇప్పటికే టీటీడీ తీసుకున్న నిర్ణయాలను మరింత అమలు చేసే విధంగా ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకోనున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రసాదాల తయారీకి కావచ్చు, స్వామివారికి వినియోగించే ఆ ఇంగ్రీడియంట్స్, నెయ్యి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొనుగోలుకు సంబంధించి టీటీడీ ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి పాలక మండలి సభ్యులు కూడా ఇప్పటికే తిరుమలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ పాలక మండలి సమావేశం అయితే ప్రారంభం కానుంది. దాదాపు 50 నుంచి 60 అజెండాలతో కూడా ఈ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే టీటీడీకి సంబంధించి ప్రసాదాల తయారీలో వాడే యాలకులు, లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొనుగోలుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏదైతే సిఫార్సు మేరకే కొనుగోలుదారుల ద్వారా నుంచి కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా
కొనే విధంగా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కొనుగోలుకు సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు దానికి సంబంధించి కమిటీలంతా కూడా 6 నెలలకు సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొనుగోలు చేయడానికి, పర్చేసింగ్ చేయడానికి అనుమతులు ఇచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అలాగే ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదానికి తయారీకి 10 లక్షల కేజీలు నెయ్యి కూడా కొనుగోలు చేసే విధంగా ఈ పాలక మండలి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏదైతే నెయ్యి కల్తీ విషయం తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా పొరపాట్లు జరగకుండా పాలక మండలిలో సభ్యులను కమిటీలలో సభ్యులుగా వేసి ఆ కమిటీల ద్వారా సిఫార్సు చేసిన వారికి మాత్రమే నెయ్యి కొనుగోలు చేసే విధంగా టీటీడీ పాలక మండలి చర్యలు అయితే తీసుకుంటుందనే నేను చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జ్యోతుల నెహ్రూకు సంబంధించి ఆయనతో పాటు మరికొంతమంది సభ్యులను కూడా ఏర్పాటు చేసి కమిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. వీరంతా కూడా కమిటీ ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే ప్రసాదాల కొనుగోలు కావచ్చు, లేకపోతే తిరుమలకు సంబంధించిన ఏదైతే పర్చేసింగ్ ఏది చేయాలన్నా సరే వీరి ద్వారా కొనుగోలు చేసే విధంగా ఈ పాలక మండలిలో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మరోపక్క తిరుమల వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి సంబంధించి ఇప్పటికే మొదటి 3 రోజులకు సంబంధించి ఆన్లైన్ లో లక్కీ టిప్ విధానం ద్వారా ఏదైతే అమలు చేశారో దర్శనాన్ని, దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వాటన్నిటిని రాబో రోజుల్లో కూడా మరింత ఏదైతే పారదర్శకంగా స్వామివారి దర్శనం కలిగించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ పాలక మండలిలో కూడా చర్యలు తీసుకోనున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క తిరుమల స్థానికులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఈ పాలక మండలిలో చర్చిస్తారనే సమాచారం అయితే ఉంది. మరోపక్క తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అక్కడ అకామిడేషన్ ఏర్పాటుకు ఇబ్బందికరంగా వాతావరణం అయితే ఉంది. దాదాపు 45,000 నుంచి 50,000 మంది వరకు మాత్రమే తిరుమలలో గదులు దొరికి లేకపోతే పిఎస్సి సెంటర్లలో ఉండే పరిస్థితి ఉంటుంది. మిగిలిన వారంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఏదైతే దీనికి సంబంధించి అకామిడేషన్ కూడా తిరుపతిలో ఏర్పాటు చేసే విధంగా దాదాపు 40 ఎకరాలలో ఏదైతే ఒక హాల్ ను కూడా నిర్మించాలని కూడా టీటీడీ భావిస్తుంది. దానికి ఇందులో ఆమోదం అయితే తెలిపే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని తెలుస్తుంది. మొత్తం మీద టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో కూడా తిరుమలలో ప్రారంభం కానుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.